మొబైల్ యూజ్ చేయడం వల్ల నెక్ పెయిన్ వస్తుందని తెలుసు, కానీ ఆ సివియారిటీ ఎంత ఉందో తెలుసా? డైలీ మనం చేసే స్మాల్ హ్యాబిట్స్ మన నెక్ మీద లాంగ్ టర్మ్ ఇంపాక్ట్ అవుతుంది. హాయ్, నేను మీ డాక్టర్ రాజేష్ పతి, కన్సల్టెంట్ న్యూరో అండ్ స్పైన్ సర్జన్. మనము ఫోన్ చూసేటప్పుడు మన హెడ్ అనేది ఆటోమేటికల్ గా టిల్ట్ అవుతుంది. సో నార్మల్లీ మన హెడ్ వెయిట్ అనేది ఒక 5 kgs ఉంటుంది. బట్ టిల్ట్ చేయడం వల్ల, హెడ్ అనేది టిల్ట్ చేయడం వల్ల హెడ్ యొక్క వెయిట్ నెక్ మీద చాలా ఎక్కువ పడుతుంది. ఫర్ సపోజ్ 15 degrees టిల్ట్ వల్ల అప్రాక్సిమేట్లీ 12 kgs పడుతుంది, అండ్ 60 degrees టిల్ట్ వల్ల అప్రాక్సిమేట్లీ 25 kgs దాకా పడుతుంది. సో ఈ అన్ఈవెన్ గా నెక్ మీద వెయిట్ పడడం వల్ల నెక్ పెయిన్, స్టిఫ్నెస్, హెడేక్ అండ్ షోల్డర్ పెయిన్స్ లాంటివి వస్తున్నాయి. సో దీన్ని ఇంకా సివియర్ అయితే ఏమవుతుంది, మన చేయి దాకా వస్తుంది అండ్ ఆర్మ్ వీక్నెస్ కూడా రావచ్చు. సో దీన్ని టెక్స్ట్ నెక్ సిండ్రోమ్ అని అంటారనమాట. సో దీన్ని ప్రివెంట్ చేయడం ఎలా? మొబైల్ అనేది హెడ్ టిల్ట్ చేయకుండా చూడండి. సెకండ్ థింగ్ ఈజ్ జెంటిల్ స్ట్రెచెస్ చేయండి. థర్డ్ థింగ్ ఈజ్ మొబైల్ అనేది కంటిన్యూస్ గా చూడకండి, అట్లీస్ట్ హాఫ్ అన్ అవర్ ఒక బ్రేక్ తీసుకోండి. ఇవాళ నుంచే మీ నెక్ పోస్చర్ అనేది అడ్జస్ట్ చేయండి, అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే మొబైల్ ఎక్కువసేపు చూస్తారో వాళ్ళకి వీడియో షేర్ చేయండి. థ్యాంక్ యూ.